హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ పులావ్ చేస్తున్నానండి. చాలా సింపుల్ గా టేస్టీగా తక్కువ టైంలో టేస్టీగా కుదిరేలాగా చూపించబోతున్నాను. మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే పన్నీర్ పులావ్కి రైస్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది రెగ్యులర్ రైస్ అండి. నార్మల్గా మనం రైస్ అన్నం వండుకొని చేసుకుంటాం కదా, ఆ రైస్ తోటి చేస్తున్నాను అనమాట. నేను 1 గ్లాస్ రైస్ తీసుకొని 2 టైమ్స్ క్లీన్ చేసి రైస్ నిండా వాటర్ పోసి నానబెట్టి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ అయ్యేలోపు రైస్ కూడా చక్కగా నానిపోతుంది. తర్వాత పుదీనా కొత్తిమీర 2 ఇలా కట్ చేసి వాటర్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక మీడియం సైజు ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 మీడియం సైజు టమోటాలు తీసుకున్నాను. 2 టమోటాస్ అయితే సరిపోతుంది. బాగా పండిన టమోటాలు తీసుకోండి, పులావ్ చాలా బాగుంటుంది. పన్నీర్ పులావ్ చేయడానికి మెయిన్ గా పన్నీర్ కావాలి, అలాగే కొన్ని కాజు కూడా వేస్తాను, తర్వాత బటర్ కూడా వేస్తానండి. బటర్ లేకుండా నెయ్యి ఉంటే నెయ్యితో కూడా యూస్ చేయండి. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను బటర్ యూస్ చేస్తున్నాను. పన్నీర్ అయితే మిల్క్ మిస్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పన్నీర్ ని చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. అన్ని కూడా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మనం పులావ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బిగ్ సైజులో, అంటే పన్నీర్ బటర్ మసాలా ఇలాంటి కర్రీస్ చేస్తాం కదా, వాటికంటే కొంచెం బిగ్ సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు పన్నీర్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. పన్నీర్ పీసెస్ని చూడండి, ఇలా బిగ్ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక్కో పన్నీర్ పీస్ ఈ మాత్రం సైజు ఉండాలండి. అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకోవాలి. కొంచెం అండి, 1 టేబుల్ స్పూన్ అంత బటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది టేస్ట్. అందుకోసం మనం ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి కొంచెం మనకు స్పైసీగా కూడా ఉండాలి కాబట్టి కొద్దిగా ఉప్పు, పసుపు, అలాగే కారం కూడా వేస్తున్నాను. ఇలా బటర్లో వేసుకొని వెంటనే పన్నీర్ వేసుకోవాలండి, లేదంటే ఇదంతా కూడా మాడిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకొని ఉప్పు కారం బాగా పట్టేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. పన్నీర్ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. మనం పులావ్ ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ప్రెషర్ కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత బటర్ వేసుకోవాలండి, లేదంటే బటర్ తొందరగా మాడిపోతుంది. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ కూడా వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇలా కట్ చేసి వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు కాజు కూడా వేస్తున్నాను. ఇవి 20 వరకు ఉంటాయి అన్నమాట. కాజు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను.
అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న 2 టమోటాలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి టమోటాలు చక్కగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర మంచిగా మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి 3 వేస్తున్నాను. కారం, ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి పన్నీర్ పీసెస్ ఏ మాత్రం చెదిరిపోకుండా నీట్గా చూసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పన్నీర్ పీసెస్కి మంచిగా పట్టాలి అంటే మనం మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదంటే పన్నీర్ కూడా మంచిగా అడుగు పట్టేస్తుంది అన్నమాట. ఇంకా ఎక్కువసేపు గరిటెతో కలపకుండా మనం తీసుకున్న రైస్కి తగ్గట్లుగా వాటర్ వేసుకోవాలి. నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అంతే, కరెక్ట్గా సరిపోతుందండి. ఆల్రెడీ మనము టొమాటో ఇవన్నీ వేసాం కదా, ఆ తడికి ఇంకొంచెం ఎక్కువ మెత్తగా అవ్వకుండా ఉండాలంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఎసురు మంచిగా మరిగేంత వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలండి. ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడే చెక్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీ వేలో చూపించాను, చాలా తొందరగా లంచ్ బాక్స్కి కూడా పెట్టి పంపించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, సాల్ట్ సరిపోలేదు. కొంచెం ఉప్పు వేసేసి మళ్ళీ ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఉప్పు నీట్గా రైస్ మొత్తానికి కూడా బాగా పట్టాలి కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్కి పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుందండి. సో మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి చెక్ చేసుకుందామా? ఓపెన్. వావ్, స్మెల్ అయితే అదిరిపోయిందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి పన్నీర్ పులావ్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, పొడి పొడిగా వచ్చిందనమాట. రైస్ కూడా మనం నార్మల్ రైస్తో కూడా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రైతాతో చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయించండి.
బేబీ నీ ఫేవరెట్ పన్నీర్. పన్నీర్ కర్రీ కాదు నాన్న, పన్నీర్ పులావ్. బేబీ నీకు ఇష్టమా? పన్నీర్ ఇష్టం కదా నీకు? నీకోసం ఈరోజు స్పెషల్గా చేశా. వేడిగా ఉందా పండు? ఓకే.